బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ ని ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్ గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్ గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మార్చుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో ఫోన్ లో మాట్లాడారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించి అక్కడ ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అటు రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారంటే అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలి, కానీ టీ హబ్ కు మార్చడానికి వీలేదు. టీ హబ్ అనేది ఒక ప్రత్యేక స్టార్టర్ గానే కేంద్రంగానే ఉండాలి. అక్కడ ఇంక్యుబేటర్, అదేవిధంగా ఇన్నోవేషన్ సాల్టిస్ట్ గా సాఫ్ట్వేర్ గా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇతర ఆఫీసులు ఏ ఆఫీసులు కూడా టీ హబ్ కేంద్రంగా ఉండకూడదు, కేవలం స్టార్ట్అప్ గానే టీ హబ్ ని కొనసాగించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన దాంట్లో అమెరికా పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో ఫోన్ లో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించారు నేతలు. సిట్ దూకుడు, అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించారు నేతలు. సిట్ దూకుడు, అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శలిని దాదాపుగా గంట అవుతుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అనేక అంశాలపైన వారు చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. సో నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విట్నెస్ పేరుతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారణకి పిలిచారు. సో ఆ విచారణ సమయంలో దాదాపు 7 గంటల పాటు ఆయన్ని విచారించారు. కాబట్టి అడిగినటువంటి ప్రశ్నలపైన కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా పార్టీలో కొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఇక కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఒకవేళ కేసీఆర్కి నోటీసులు ఇస్తే సిట్ అధికారులే నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కేసీఆర్ని విచారణ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఒకవేళ సిట్ అధికారులు ఒప్పుకోకపోతే మాత్రం కేసీఆర్ని సిట్ ఆఫీస్కి పిలిచే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. సో దాని తర్వాత ఇక
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా సిట్ అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సిట్ నిన్న అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. వివరణ ఇవ్వకపోతే సిట్ ముందుకి విచారణకి రావాల్సి ఉంటుందని కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సో ఇక ఇప్పటికే ఈ యొక్క నోటీసులకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన వరంగల్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా నోటీసులు జారీ చేసి విచారణకి పిలిచే అవకాశం ఎక్కువగా ఉందని కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణకు పిలిచిన తర్వాత 2-3 రోజుల్లోనే కేటీఆర్ని కూడా విచారణకు పిలిచారు కాబట్టి సో మరికొందరు నేతలను కూడా పిలిచే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఏదైనా సరే ఎదుర్కోవాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎటువంటి కేసునైనా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పోయింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ వస్తుంది కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి డైవర్ట్ ట్రిక్స్ పాల్పడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఫార్ములా ఈరేస్ కేసు అని ఏసీబీ విచారణకి పిలవడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ పేరుతోటి విచారణకి పిలవడం జరిగింది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలని కూడా ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయినటువంటి కేటీఆర్కు, హరీష్ రావుకి ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చాటామో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలవాలని చెప్పేసి కేటీఆర్కు, హరీష్ రావుకు దిశానిర్దేశం కేసీఆర్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి కేడర్ని సన్నద్ధం చేస్తూ కేడర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా అవసరమైతే వారికి కావాల్సినటువంటి అంటే ఇబ్బందులు చూసి వారి దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు అడిగి తెలుసుకోవాలని నాయకులు ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్కి, హరీష్ రావుకి చెప్పినట్లు కూడా మనకైతే సమాచారం. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించి రానున్న రోజులలో నూతన కమిటీలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలి. సో అది ఎప్పుడు చేస్తే బాగుంటుందని దానిపైన కూడా వారి నుంచి కేసీఆర్ వివరణ అడిగినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పటికే మనకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా ఫార్ములా ఈరేస్ కేసు కానీ, కాళేశ్వరం కానీ, విద్యుత్ కానీ ఇలాంటి విచారణల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ప్రజా పాలన అని చెప్తూ ప్రతిపక్ష నాయకులను గొంతునెక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో వీటి అంశాలతో పాటుగా పాలన గాలికి వదిలేసి ఓన్లీ ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి సో వీటిని మనం తిప్పికొట్టాలని చెప్పేసి కేటీఆర్కు, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లు కూడా సమాచారం. కాబట్టి వీటితో పాటుగా మనం ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కేటీఆర్కి, హరీష్ రావుకి ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగుల అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి, దాని తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలపైన ఖచ్చితంగా ఫోకస్ చేసి ముందుకెళ్లాలే తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉండాలి. కానీ ఈ కేసుల పేరుతో విచారించేంత మాత్రాన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కేటీఆర్కి, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత ఇక కేసీఆర్కి నోటీసులు ఇస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనే దానిపైన కూడా చర్చ చేసినట్టు కూడా మనకి సమాచారం. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు, ముఖ్యంగా గోదావరి పైన కడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఇష్యూ పైన కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఇష్యాన్ని కూడా ఎప్పుడు ఏ టైంలో తీసుకెళ్లాలి దానిపైన కూడా చర్చ చేసినట్టు కూడా మనకి సమాచారం. కృష్ణా జలాల నీటి వాటా విషయం పైన కూడా ఖచ్చితంగా ప్రజలకు అన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఆనాడు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇవాళ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది.
20% పనులు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 80% పనులు పూర్తి చేస్తే మిగిలిన 20% పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. సో ఈ విషయాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఈ అంశాలపన్నిటిని కూడా చర్చ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం ఓన్లీ మున్సిపల్ ఎన్నికలపైనే ప్రత్యేక ఫోకస్ చేసి ముందుకెళ్లాలి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిన తర్వాత మిగిలిన అంశాలపైన ఖచ్చితంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఇక ఖచ్చితంగా ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో భారీ బహిరంగ సభలకి శ్రీకారం చుట్టాలి, ప్రజలకు అన్ని వివరించాలని చెప్పేసి ఇక్కడ నుంచి నేను ఇక ప్రజల్లోనే ఉంటానని కూడా కేటీఆర్కి హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో అందుకని ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నాయకులు అందుబాటులో ఉండాలి, అందుకు సన్నద్ధతతో ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాలను వండుకుంటూ, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాలను వండుకుంటూ అక్కడ సమస్యలపైన ఫోకస్ చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాల్సిందని చెప్పేసి కూడా కేటీఆర్కి హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు రెచ్చిపోయారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఒక ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ప్రాంతంలో నిఘా పెట్టారు. పక్కా సమాచారం మేరకు అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించి వారిని అడ్డుకునేందుకు మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ముందుకు వెళ్లారు. పోలీసులను చూసి భయపడిన నిందితులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు అలానే పోనిచ్చారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న మహిళ సౌమ్యను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆమెను తోటి సిబ్బంది వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ ను ఢీకొట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ముఠా సభ్యులు మహమ్మద్ సోఫియుద్దీన్, సయ్యద్ షోయల్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వెనుక ఉన్న ఇతర నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు. ఇక గంజాయిని తరలిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రజెంట్ వారి దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టారు? నిజామాబాద్ జిల్లాలో గంజాయిలో రెచ్చిపోయారు. అందుకున్న ఎక్సైజ్ సిబ్బందిని కాచో ఢీకు కొట్టారు. అయితే దీంతో ఒక మహిళా సిబ్బంది కూడా తీవ్ర గాయాలయ్యి ఆమెను కొట్టిన ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గంజాయి సొలిసిన ఇద్దరు స్మగ్లర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి గంజాయి స్మగ్లర్లు నిజామాబాద్కు గంజాయి సరఫరా చేసేందుకు కారులో వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకునేందుకు కూడా నిజామాబాద్ ఎస్ఐ స్వప్న ఆధ్వర్యంలో మాధవనగర్ వద్ద రూట్ నిర్వహించారు. ఇది గంజాయితో వస్తున్న TS 24F4894 నెంబర్ గల కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కారును ఎక్సైజ్ టీం మీదకు తీసుకెళ్లారు. TS ఒక్కతో పాటు ఆ పలువురు తప్పించుకున్నారు. కానిస్టేబుల్ స్వామిని కారు ఢీ కొట్టింది. తనలో ఆమె తీవ్రంగా గాయాలపై పాలయ్యారు. వారు వేగంగా వెళ్తుండగా అక్కడ ఒక స్తంభం వద్ద కారు కొట్టి ఆగిపోయింది. ఎక్సైజ్ అధికారులు అక్కడ చేరుకొని కారులో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని అక్కడ రూరల్ పోలీసులకు అప్పచెప్పారు. అయితే నిందితులు నిర్మల్ జిల్లా వైఎస్ఆర్ కాలనీకి చెందిన సయ్యద్ సోహెల్ తో పాటు మరో బాలుడు ఉన్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కారులో సుమారు 5 కిలోల గంజాయి ఉన్నట్లు కూడా గుర్తించారు. కానిస్టేబుల్ గాయాలపైన కానిస్టేబుల్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తం ఆమె పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే దీనిపై తోటి ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఆందోళన చేపట్టారు. అయితే పూర్తిగా అక్కడ వేరే ప్రాంతం నుండి అక్కడ ఎక్సైజ్ ప్రాంతం సంబంధించిన వాటికి సంబంధించి కూడా తాము పట్టుకునేందుకు విఫల యత్నం చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే
దీని బాధ్యతగా పూర్తిగా స్వప్న పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఆమె అక్కడ ట్రైనింగ్ కొత్తగా ఆమె జాబ్ లోకి వచ్చింది ఎక్సైజ్ కానిస్టేబుల్ గా. ఆమెను రాత్రిపూట తీసుకెళ్లడంలో అక్కడ సంఘటన చోటు చేస్తుంది. దీనికి పూర్తిగా స్వప్ననే బాధ్యత వహించాలని చెప్పి కూడా తోటి కార్మికులు కానిస్టేబుల్ కూడా ఆందోళన చేపట్టారు కార్యాలయం ముందు. అయితే ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా వారు ఆమెకు పూర్తిగా చికిత్సతో పాటు కూడా అలా కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, పూర్తిగా పరిస్థితి విషయంగా ఉందని చెప్పి కూడా వారు ఆందోళన చేపట్టారు. దీనిపై కూడా ఉన్నత అధికారులు స్పందించారు. పూర్తిగా ఆమెను పూర్తిగా ఆదుకుంటామని చెప్పి కూడా సూపరింటెండెంట్ మల్లారెడ్డి కూడా తెలిపారు. ఇది ఆ గన్య సమాచారం అందడంతో కూడా అక్కడ పట్టుకునే పనిలో ప్రమాదం లాగా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా పూర్తిగా దీనిపై అధికారులతో దర్యాప్తు చేపడతామని చెప్పి సూపరింటెండెంట్ తెలిపారు. దీంతో పాటు ఆమె కుటుంబాన్ని ఎవరైతే తీవ్రంగా గాయపడయ్యారో ఆమె కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి పూర్తిగా చికిత్సకు సంబంధించి ఆమె పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించారు దొంగలు. 2 ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగలు మరో ఇంట్లో చోరీకి యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల వీరంగంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించారు దొంగలు. 2 ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగలు మరో ఇంట్లో చోరీకి యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల వీరంగంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. అయితే ఇక్కడ దొంగలు చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని తూర్పు వీధిలో వాళ్ళు హల్చల్ చేశారు. అయితే ఈ యొక్క వీడియోలో సీసీటీవీ ఫుటేజ్లో అయితే మాత్రం ఈ వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ అయినాయి. అయితే ఈ యొక్క ఘటనకైతే మాత్రం ఒక్కసారి కూడా గూడూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుంది, శాంతి భద్రతలు ఎక్కడికి పోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గత రాత్రి 4 దొంగలు చేతుల్లో మారణాయుధాలు పట్టుకొని వారు సంచరించిన పరిస్థితి. అయితే 3 ద్విచక్ర వాహనాలు చోరీ కూడా గురయ్యాయి. అలాగే మూడిట్లో ఒక వాహనాన్ని ఖాళీగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఈ చోరీ ఒకే ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. అయితే ఈ యొక్క చోరీల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఈ యొక్క గూడూరే కాదు, అనేక ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో ఉండే అనేక ప్రాంతాల్లో గత కొద్ది రోజుల క్రితం కావలిలో కూడా ఈ రకంగా దొంగలు కూడా హల్చల్ చేసినట్లు వాళ్ళు కత్తులతో రాడ్లతో సంచరించడం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూసాం. అయితే ఇంత జరుగుతున్న పోలీస్ పికెటింగ్, రాత్రి పూట ఉండాల్సినటువంటి పోలీస్ పికెటింగ్ ఏమవుతుంది? అయితే శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రధాన కోడల్లో సీసీటీవీ ఫుటేజ్లు అంటే ఎక్కువ నిఘా కెమెరాలతోటి ఈ యొక్క నిఘాని పెంచడంతో పాటు ఎవరు అన్నోన్ పర్సన్స్ సిటీల్లోకి ఎంటర్ అవుతున్నారు, ఆ యొక్క పట్టణాల్లో సంచరిస్తున్నారు అనే దాని పేద నిఘా ఎంతవరకు ఉందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి చెప్పాలి. ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ సమగ్రమైనటువంటి శాంతి భద్రతల పరిరక్షణకైతే ప్రణాళికలు రచించాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి. నిన్న గూడూరులో జరిగిన ఘటన అయితే మాత్రం ఒక స్థానికంగా ప్రజలైతే మాత్రం ఆ యొక్క దృశ్యాలు చూసిన తర్వాత వీళ్ళు వచ్చినటువంటి దొంగలు దొంగతనంతో పాటు ఏదైనా ప్రాణాంతకమైన పరిస్థితులకు కానీ ఇదైతే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి శాలిని. అలాగే చరిత్, పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే ఈ దొంగలు ఎవరు అనే విషయం తెలిసిందా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు, ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వీళ్ళు జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం స్థానికంగా ఈ యొక్క ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు లేకపోతే అంతర్రాష్ట్ర మొత్తాన ఎక్కడికి సంబంధించిన మాత్రం చర్చ దీని మీద సమగ్ర విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. స్థానికంగా ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణ నేపథ్యంలో ఇంకా విచారణ పూర్తి స్థాయి విచారణ జరగలేదు. జరిగిన తర్వాత వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెడతామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది చెప్పాలి విశాల్ని. రైట్, థ్యాంక్ యూ చరిత్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ముదిగల్లు బైపాస్ పరిధిలోని గోశాల సమీపంలో చిరుత ముళ్లపంది కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. అయితే చిరుత ముళ్లపంది సంచారంతో పట్టణ ప్రజలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వన్యమృగాలు తరచూ జనావాసాల్లోకి చొరబడుతున్న అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ముదిగల్లు బైపాస్ పరిధిలోని గోశాల సమీపంలో చిరుత ముళ్లపంది కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. అయితే చిరుత ముళ్లపంది సంచారంతో పట్టణ ప్రజలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వన్యమృగాలు తరచూ జనావాసాల్లోకి చొరబడుతున్న అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ శాలిని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ముదిగల్లు బైపాస్ వద్ద ఉన్నటువంటి గోశాల సమీపంలో చిరుత ముళ్లపంది రెండు కూడా సంచారం అనేది కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గోశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో చిరుత కదలికలు ముళ్లపల్లి కదలికలు రెండు కూడా రికార్డ్ అయ్యి ఈ రికార్డ్ అయినటువంటి ఈ యొక్క వీడియోలను నెట్టింట పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అయితే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు చిరుత పులులు సంచరిస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. గతంలో ఈ గోశాల సమీపంలో కూడా చిరుత పులులు సంచారం చేస్తూ గోశాలలో ఉన్నటువంటి ఆవులపై కూడా దాడి చేసి తిన్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఈ వన్యమృగాలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో వన్యమృగాలు తరచూ జనావాస ప్రాంతాలకైతే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిరుతలే కాకుండా ఎలుగుబంట్లు, నక్కలు ఇలాంటివి కూడా ఎక్కువ జనావాస ప్రాంతాల్లోకి నీళ్ల కోసము తర్వాత ఆహారం కోసం ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన స్థానికులు గ్రామాల ప్రజలు ఎక్కువ శాతం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాటిని అరికట్టడంలో అటవీ శాఖ అధికారులు అయితే విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చర్యలు తీసుకుని వాటిని జనావాసాల్లోకి రాకుండా అరికట్ట ప్రయత్నం అయితే ఎక్కడ చేయడం లేదు. ఏదో ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు స్థానికంగా చుట్టూ కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసి జనావాసాల్లోకి రాకుండా వన్య ప్రాణాలకి తగినటువంటి నీటి వసతి ఏర్పాటు చేస్తే కనుక జనావాసాల ప్రాంతాల్లోకి రాకుండా అవి అక్కడ ఉన్నటువంటి వాటి ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఉండే పరిస్థితి అయితే ఉంది. వీటిపైన అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకునే విధంగా తీసుకోవాలని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ జీవన్. బాపట్ల పట్టణంలో ఓ వైన్ షాప్ లో మహిళ హల్చల్ చేసింది. మద్యం మత్తులో వైన్ షాప్ లో పనిచేసే యువకుడిపై దాడికి పాల్పడింది. యువకుడిపై దాడి చేయడమే కాకుండా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా మహిళపై పలు కేసులు ఉన్నట్టు సమాచారం. బాపట్ల పట్టణంలో ఓ వైన్ షాప్ లో మహిళ హల్చల్ చేసింది.
మధ్యలో వైన్ షాప్ లో పనిచేసే యువకుడిపై దాడికి పాల్పడింది. యువకుడిపై దాడి చేయడమే కాకుండా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఈ మహిళపై పలు కేసులు ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఏదైతే మరి బాపట్ల పట్టణంలోనే ఓ వైన్స్ లో ఓ మహిళ హల్చల్ చేసింది. ఏదైతే మీరాబి అనేటువంటి మహిళ వైన్స్ ఓనర్స్ పైన అటు సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె బీర్ సీసాలు కొనుగోలు చేసి ఆ మద్యం సేవించినటువంటి అనంతరం మరో బాటిల్ కావాలంటూ కోరగా అక్కడ ఆ బ్రాండ్ కి సంబంధించినటువంటి కంపెనీ లేదని అక్కడ సిబ్బంది వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వారు సిబ్బంది పైన కూడా రెచ్చిపోయింది. కొద్దిసేపు వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. స్పష్టంగా విజువల్స్ లో మనం చూస్తున్న మహిళ మాట్లాడే విధానం కానీ, అదేవిధంగా వైన్స్ సిబ్బంది పైన చేసుకునేటువంటి వ్యవహారం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మరి ఆమె పైన కూడా మరి చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మహిళకు సంబంధించి మీరాబి అనేటువంటి మహిళ ఇలాంటి పరిణామాలు గతంలో కూడా మరి ఇలాంటి ఘటనల పైన కూడా ఆమె ఇదే విధంగా మద్యం సేవించి కొంతమంది పైన కూడా దాడి చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే మరి దీనికి సంబంధించి వైన్స్ సిబ్బంది పైన దాడి చేయడమే కాకుండా మరి తానే మళ్ళీ వారిపై కేసు పెట్టడం కూడా శోచనీయం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంటే ఒక మహిళ ఆ విధంగా మరి విజువల్స్ లో వీడియో తీస్తున్నటువంటి సమయంలో విజువల్స్ లో స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో ఆమె మాట్లాడినటువంటి మాటలు, అదే విధంగా ఆమె చేసినటువంటి దాడి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు సోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి మహిళలు ఆ విధంగా వ్యవహరించే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఏది ఏమైనా మహిళ చేసినటువంటి హల్చల్ అటు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అటు బాపట్ల పట్టణంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అవ్వకుండా కూడా పోలీసులు చూడాలంటూ కూడా వైన్స్ ఓనర్స్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఆ మహిళ చేసినటువంటి వ్యవహారం అటు పట్టణంలో ఒక కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని, రమేష్, అసలు ఆ వైన్ షాప్ లో మహిళ యువకుడిపై ఎందుకు దాడి చేసింది? అక్కడ ఉన్న అంటే వైన్ షాప్ లో ఉన్న మిగిలిన వారు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి ఆ మీరాబి అనేటువంటి మహిళ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆమె అక్కడ మూడు బీరు సీసాలు కొనుగోలు చేసింది. ఆమెతో పాటు మరొక వ్యక్తి కూడా ముగ్గురు ఉన్నట్టు కూడా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆ 3 బీర్ సీసాలు తీసుకువెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత ఆమె ఆ మద్యం సేవించి ఆ మద్యం మత్తులో మరోసారి ఆ బీర్ సీసాలు అదే కంపెనీ కావాలని అడగడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్ అయిపోయాని అని కూడా సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన వెంటనే ఒక్కసారిగా కూడా అదే కంపెనీని కావాలి అంటూ కూడా డిమాండ్ చేయడం, అదే విధంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన పదే తన పైన దురుసుగా ప్రవర్తించడం, వాగ్వాదానికి దిగి తన చెంప మీద చేసుకోవడం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిపైన కూడా చేసుకొని వారి మీదకి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా ఒక మహిళ ఆ విధంగా అటు వైన్స్ దగ్గరికి వెళ్ళడమే సిగ్గుసేటు. అలాంటి సమయంలో మద్యం సేవించి వైన్ షాప్ సిబ్బంది పైన ఓనర్స్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆ వీడియో కూడా కొంత మహిళలకు కూడా కొంత సిగ్గుసేటుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ మహిళ పూర్తి స్థాయిలో కూడా అటు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యే విధంగా వ్యవహరించినటువంటి తీరు పోలీసులు దీన్ని పైన సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే వ్యవహారం మహిళ మీరాబి అనేటువంటి మహిళ గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడింది. గతంలో కూడా ఇలాంటి దుకాణాల పైన కూడా దాడులు చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీడియో కాస్త వైరల్ అవడంతో కూడా పూర్తి స్థాయిలో అటు సిబ్బంది పైన దాడి చేయడం పట్ల కూడా స్థానికులు మండిపడుతున్నారు. అటు రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? దానిని అయితే నాంపల్లి చిరాగ్ గాంధీ లైన్ ప్రాంతం లోపల తీవ్ర కలకలం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓ వచ్చ ఫర్నిచర్ షాప్ లో ఆకస్మికంగా భారీ అగ్ని ప్రమాదంతో చూసుకుంది. 4 అంతస్తుల భవనంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు చెందినట్టుగా తెలుస్తుంది. అయితే చెక్క, ఫర్నిచర్, థర్మకోల్, ఇతర పదార్థాలు ఎక్కువగా ఉండడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే భవనం మొత్తం దట్టంగా పొగలతో నిండిపోయిందని తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఫైర్ సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 4 ఫైర్ ఇంజన్లతో ఆ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేపడుతున్నారు. ఇరుకైన గల్లి కావడంతో ఫైర్ ఇంజన్లు కదలలేక ఇబ్బందులకు ఎదురై ఆ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆపే చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా సమాచారం రావడంతో పరిస్థితి మరింతగా ఉత్కంఠభరితంగా మారింది. వారి ఆచూకీ పైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతం వాసులందరికీ కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి దూరంగా పంపించారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలోని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆ స్థానికులు భయాందోళన కూడా నెలకొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మంటల్లో పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత జరిగిందనే విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏది ఏమైనా అయితే ప్రమాదాలు జరిగేటప్పుడు అగ్నిమాపకానికి సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అవి కూడా ఉపయోగించుకోవాలి. ఇలాంటి విరిపైన గల్లీలో ఉండకుండా ఉండేటప్పుడు అయితే ప్రమాదాన్ని బారిన పడకుండా ఉండేటటువంటి వస్తువులను ఉండేటట్టు చూసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ థర్మకోల్ కానీ కట్టెతో తీసినటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ తో తీసినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మంటల తీవ్రత ఎక్కువగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా 4 ఫైర్ ఇంజన్లు అక్కడ శ్రమిస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం మంటల అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దట్టంగా పొగలు అలుముకోవడం చేత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.